హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మీ శ్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ హైప్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అల్లుకున్న బంధం 48తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. పడుకున్న కాసేపటికి శివ్ ఫోన్ మోగుతుంది. నీకు నైట్ ఈ ఫోన్లు ఎక్కువైపోతున్నాయి కన్నా అంటుంది ఐషు. శివ్ నవ్వుతూ ఈ టైంలో ఎవరో అనుకుంటూ ఫోన్ చూడగానే రాజ్ నుంచి ఫోన్ వస్తుంది. రాజ్ ఈ టైంలో చేశాడు అంటే ఏదో ఇంపార్టెంట్ అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శివ్. ఐషు కూడా ఈ టైంలో చేశారేంటి అని టెన్షన్గా చూస్తుంది. స్పీకర్ ఆన్ చేయి కన్నా అంటుంది. శివ్ స్పీకర్ ఆన్ చేసి రాజ్ వాట్ హ్యాపెండ్ అంటాడు. సారీ శివ్, టెన్షన్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఈ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. నీకొక మెయిల్ పంపిస్తున్నాను. ఇట్స్ వెరీ అర్జెంట్, కొంచెం చూడవా అంటాడు. ఐషు తన వైపు బెడ్ పక్కనున్న ల్యాప్టాప్ తెచ్చి ఇస్తుంది. దేని గురించి రాజ్ అడుగుతాడు శివ్. ఫారిన్ కంపెనీ ప్రాజెక్ట్ వర్క్ శివ్. వాళ్ళకి నెక్స్ట్ వీక్ డెమో చూపిస్తాం అనుకున్నాం కదా, కానీ ఆ శరత్ గాడు ఏదో చెప్పినట్టున్నాడు. ఇప్పటికిప్పుడు మాకు డెమో చూపించండి అని కాల్ చేశారు. ఈవినింగ్ 7కి చూపించాలి. మొత్తం పొద్దున్నుంచి చేస్తే ఇప్పటికయ్యింది. ఒకసారి నువ్వు చెక్ చేస్తే బెటర్ కదా అని నిన్ను డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది అంటాడు. ఇట్స్ ఓకే అంటూ రాజ్తో మాట్లాడుతూనే మొత్తం చెక్ చేసి చిన్న చిన్న కరెక్షన్స్ చేసి రాజ్కి సెండ్ చేసి బాబాయ్ని అటెండ్ అవ్వమను అని చెబుతాడు. హా, ఆయన నేను అటెండ్ అవుతున్నాం. సారీ శివ్, ఈ టైంలో నిన్ను ఇబ్బంది పెట్టాను, కానీ తప్పలేదు. డోంట్ సే సారీ. ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని కాల్ కట్ చేస్తాడు. ఐషు తననే చూస్తూ ఉంటే ఏంటి అని కళ్ళెగరేస్తాడు. ఏమీ లేదు అంటూ తల ఊపుతుంది. పడుకో, చాలా లేట్ అయింది అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెడతాడు శివ్. ఐషు శివ్ దగ్గరికి వెళ్ళి తనని హత్తుకొని సైలెంట్గా పడుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావు బుజ్జి? మొత్తం ఇంత భారం ఎలా మోస్తున్నావు కన్నా? నా పని పిల్లల పనిలో హెల్ప్ చేస్తావు, మళ్ళీ ఆఫీస్ వర్క్. ఒక్క బాధ్యత కాదు, అన్ని కంపెనీల బాధ్యత తీసుకుంటావు. ఇవాళ ఇప్పుడు వచ్చావు, వచ్చి పిల్లలతో ఆడావు, మళ్ళీ ఇప్పుడు వర్క్ అంటే చేసావు. ఎక్కడా విసుగనేది లేదు నీ మొహంలో. ఎలా కన్నా ఇలా చేయగలరు? ఎప్పుడో చెప్పాను కదా, ఇష్టమైన చోట కష్టం ఉండదు అని. ఇవన్నీ నాకు ఇష్టమైన పనులు. ఇంకెంత అలసటైనా మీ ముగ్గురి నవ్వు చూస్తే క్షణంలో ఎగిరిపోతుంది అంటాడు శివ్. మొన్నటిదాకా నా ఒక్కదాని స్మైల్ అనేవాడివి, ఇప్పుడు అందులో వాళ్ళిద్దరూ చేరిపోయారు అంటూ శివ్ చెస్ట్ మీద కొరుకుతుంది. శివ్ నవ్వుతూ నీకు కూడా జలస్ స్టార్ట్ అయింది బుజ్జి, నువ్వు ఒప్పుకోవాలి అంటాడు. అవును, నాకు నీ తర్వాతే ఎవరైనా అంటుంది. ఐషు నుదురు మీద ముద్దు పెట్టి నువ్వు నా ప్రాణం రా, నువ్వు లేకుండా నేను లేను, పడుకో, చాలా టైం అయింది అని వెన్ను మీద చిన్నగా జోకొడతాడు. సారీ కన్నా, నీకెన్ని బాధ్యతలు టెన్షన్లు ఉన్నాయి. వాటితో పాటు నేను టెన్షన్ పెడుతున్నా అప్పుడప్పుడు. ఇక నుంచి నీ టెన్షన్ తగ్గించడమే తప్ప పెంచే పనులు చేయను కన్నా అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది. కానీ ఆ టైంలో ఐషుకి తెలీదు తన వెనక ఒక గతం ఉంది అని, తన కోసం ఆల్రెడీ యుద్ధం స్టార్ట్ చేశాడు అని. తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యేదో. తర్వాత రోజు అనుకున్నట్లుగానే హాస్పిటల్కి వెళ్ళి పిల్లల్ని చూపించి తను కూడా ఒకసారి టెస్ట్ చేయించుకొని పిల్లలకి వ్యాక్సిన్ వేయించి చేయాల్సిన షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. వ్యాక్సిన్ వల్ల ఇద్దరు ఆ రోజంతా కొంచెం డల్గా ఉంటారు అనుకున్న ఐషు ఆలోచనని రివర్స్ చేసి ఇద్దరు అది మేం పెద్ద లెక్క చేయమన్నట్టుగా ఎప్పటిలాగే యాక్టివ్గా వాళ్ళ నాన్నతో ఆటలు మొదలుపెట్టారు. ఐషు వింతగా చూస్తుంటే శివ్ నవ్వుతూ మాకిలాంటి చిన్న చిన్నవి లెక్క చేసే అలవాటు లేదు కదా బంగారాలు అంటాడు. అంటూ ఇద్దరు వాళ్ళ నాన్నకి వంతు పాడతారు. వాళ్ళు ఈ శివాంశు పిల్లల బుజ్జి, నువ్వు వాళ్ళ గురించి అస్సలు టెన్షన్ పడకు అని ఐవింగ్ చేస్తాడు. హలో శివాంశు గారు, వాళ్ళు నా పిల్లలు కూడా అంటుంది. కాదని నేను అనలేదు కదా ఐశ్వర్య గారు అని శివ్ కూడా ఐషు అన్నట్టే అంటాడు. ఇద్దరు కాసేపు ఆడి పడుకున్నాక ఐషు శివ్ దగ్గరికి వచ్చి కన్నా అని పిలుస్తుంది. వర్క్ చేసుకుంటున్న శివ్ చెప్పు బుజ్జి, ఏంటి విషయం? కన్నా, వీళ్ళని అత్తయ్య వాళ్ళకి చూపించాలి. ఇలా నాకు అస్సలు నచ్చటం లేదు కన్నా. చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. తన కొడుకు పిల్లల కన్నా వీళ్ళు.
అసలు అత్తయ్య ఊహించను కూడా ఊహించి ఉండరు. నీకు పెళ్లి అయ్యి ఉంటుందని, ఇలా ఇద్దరు పిల్లలు ఉంటారు అని. ఇప్పటికే నువ్వు ఇల్లు దాటి వచ్చి ఇన్నాళ్ళయింది. మావయ్య ఇంకా అలా ఉంటే ఎలా? ఏదో ఒకటి చేయి కన్నా. అందరూ ఉండి ఇలా ఒంటరిగా ఉండడం ఎందుకు కన్నా అంటుంది ఐషు. శివ్ ఐషుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇండియా వెళ్ళడానికి బాగా తొందరగా ఉన్నట్టుంది కదా అంటాడు. పిల్లలకి అందరి ప్రేమలు కావాలి కన్నా. వెళదాము కానీ. కానీ కొంచెం టైం పట్టిద్ది. ఇదేనా నువ్వు చెప్పేది కన్నా? శివ్ నవ్వుతూ చూస్తుంటే, శివ్ ఒళ్ళో నుంచి లేవడానికి చూస్తుంటే, శివ్ గట్టిగా చుట్టేసి, ఒకవేళ వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేస్తావు బుజ్జి? ఆ మాట వినగానే ఐషు ఒక్క క్షణం మౌనంగా ఉండి, తర్వాత శివ్ వైపు తిరిగి, నువ్వు ఉన్నావుగా, ఏదో ఒకటి చేసి ఒప్పిస్తావు అంటుంది. నేను చెప్పినా నిన్ను ఒప్పుకోకపోతే అలా ఏమీ ఉండదు. నన్నెందుకు ఇష్టపడరు? పైగా పిల్లల్ని చూస్తే అసలు వదలరు. వాళ్ళ కోసమైనా నన్ను యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ చేయకపోతే మనం ఇక్కడికి వచ్చేద్దాం అంటుంది. శివ్ ఐషు బొగ్గను ముద్దిచ్చి, ఆ మాట అన్నావు సంతోషం. లేకపోతే నేను వెళ్ళిపోతా, నువ్వు నీ ఫ్యామిలీతో ఉండు అని అర్థం లేని త్యాగాలు ఏమైనా చేస్తావేమో అని చిన్న డౌట్ వచ్చింది అంటాడు శివ్. ఐషు గుర్రుగా చూస్తూ, నువ్వు నా సొంతం, నిన్ను వదలడం అంటే అది నా ప్రాణాలు అనగానే ఇంక తర్వాత మాట మాట్లాడనివ్వకుండా ఐషు పెదాలు క్లోజ్ చేస్తాడు తన పెదాలతో. కొంచెంసేపటికి వదిలి, ఇంకోసారి ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఊరుకోను బుజ్జి. నిన్ను వాళ్ళు బంగారంలా నెత్తిన పెట్టుకుంటారు. నీకు ఆ భయాలు ఏమీ అక్కర్లేదు. ఇంకా ఇండియా అంటావా, వెళదాం తొందరలోనే అంటాడు. తొందరలో అంటే ఎన్నేళ్ళు కన్నా? శివ్ నవ్వుతూ, చూద్దాం అంటాడు. నీ ఇష్టం, మళ్ళీ అడిగితే అప్పుడు అడుగు అని లేచి పిల్లల కోసం షాపింగ్ చేసినవన్నీ సర్దుకోవడం మొదలుపెట్టి, ఎప్పుడు చూడు టైం ఉంది వెళ్దాం అంటారు తప్ప వెళ్ళే టైం ఎప్పుడో చెప్పరు. తను అనుకుంటే ఇప్పుడు కూడా వెళ్ళిపోవచ్చు, కానీ అనుకోరు. ఇంకెప్పుడు? నేను ముసల్దాన్ని అయ్యాక తీసుకువెళ్తారేమో అని గొనుక్కుంటూ ఉంటుంది. అది చూసి నవ్వుతూ, తీసుకువెళ్తా బుజ్జి, వెళ్ళాలి తప్పదు. నీకు తొందరలోనే చెబుతాను ఎప్పుడు వెళ్ళేది అని మనసులో అనుకుంటూ తన వర్క్ మొదలు పెడతాడు శివ్. ఇలాగే ఐషు చిన్న చిన్న అలకలతో, పిల్లల అల్లరితో ఇంకో నెల రోజులు హ్యాపీగా గడిచిపోతాయి. పిల్లలకి 3వ నెల వస్తుంది. 3వ నెలలోనే పిల్లలు అన్నిట్లో ఫాస్ట్ ఉండడంతో బోర్లా పడడం, అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. కన్నా, వీళ్ళు నా మాట అస్సలు వినడం లేదు. ఇక్కడ నేను రెడీ చేస్తుంటే అక్కడ ఉన్న నీ దగ్గరికి రావాలని చూడు ఎలా చేస్తున్నారో. ఆ అరుపులొకటి. శ్రావణి వదిన సీమంతంకి టైం అవుతుంటే వీళ్ళు అసలు మాట వినటం లేదు అంటుంది. శివ్ వచ్చి వాళ్ళకి నేను డ్రెస్ వేస్తాను, నువ్వు వెళ్ళి ఇంకేమన్నా సర్దాలంటే చూసుకో అంటాడు. సరే కన్నా అని ఐషు వెళ్ళి పిల్లల థింగ్స్ అన్నీ బ్యాగ్లో సర్దుతుంటే శివ్ ఇద్దరికీ డ్రెస్ వేస్తాడు. చూడు, నువ్వు వేస్తుంటే ఎంత కామ్గా వేయించుకున్నారు అని అంటూ ఇద్దరికి అరికాళ్ళకి దిష్టి చుక్క పెడుతుంది. శివ్ ఐషు కళ్ళకున్న కాటుకు తీసుకొని ఐషు అరికాళ్ళకి పెట్టి, నా పిల్లల అమ్మకి కూడా ఇవాళ దిష్టి తగలకూడదు అంటాడు. ఐషు నవ్వుతూ, వెళ్దాం కన్నా, ఇప్పటికే అన్నయ్య 3 సార్లు కాల్ చేశాడు. పద అని శాంతని పిలిచి బ్యాగ్ తెమ్మని ఇద్దరిని తీసుకొని కిందకి వస్తారు. సత్యం శాంతని తీసుకొని కిరణ్ ఇంటికి స్టార్ట్ అవుతారు. 9వ నెల వచ్చి వారం అవ్వడంతో శ్రావణి బాగా నిండుగా కనిపిస్తుంది. శ్రావణి వాళ్ళ అమ్మగారు తనని పూర్తిగా అలంకరించి కిందకి వెళ్తారు. కిరణ్ అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చి శ్రావణిని చూసి మురుసుకుంటూ రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. ఏంటి కిరణ్ అలా చూస్తున్నావు? అమ్మ మరీ ఎక్కువ నగలు వేసింది, వద్దు అంటున్నా వినకుండా అంటుంది. బాగున్నావు అని నుదుటిన ముద్దు పెట్టి, చాలా ముద్దుగా ఉన్నావు అని కిందకి వంగి పొట్ట మీద ముద్దు పెట్టి లవ్ యూ అంటాడు. శ్రావణి అందంగా నవ్వుతూ లవ్ యూ కిరణ్ అంటూ కిరణ్ గుండె మీద వాలుతుంది. ఇంతలో రేఖా గారు పిలవడంతో కిరణ్ శ్రావణిని నెమ్మదిగా కిందకి తీసుకువస్తాడు. వాళ్ళు కిందకి వస్తూ ఉండగానే ఐషు వాళ్ళు లోపలికి రావడంతో ఆషి ఆయు అంటూ శ్రావణి ఫాస్ట్గా దిగబోతుంటే, ఓయ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు అని కిరణ్ గట్టిగా పట్టుకుంటాడు. సారీ సారీ అంటూ నిదానంగా దిగుతుంది. ఐషు వాళ్ళు లోపలికి రావడంతోనే మైక్ ఎదురు వెళ్ళి పాపని తీసుకొని, ఏంటి సిస్ లేట్ అయ్యారు అంటాడు. వీళ్ళని రెడీ చేయడం అంటే అంతే బ్రో, అస్సలు మాట వినటం లేదు అని అంటుంది. హరిగారు వచ్చి బాబుని తీసుకొని ముద్దు పెడుతూ, పదండి లోపలికి అంటారు. శ్రావణిని కూర్చోబెట్టి ఫంక్షన్ స్టార్ట్ చేయడంతో ఐషు,
రారా అని రేఖ గారు పిలుస్తారు. ఐషు వెళ్ళగానే మీ అన్న కోరిక ఫస్ట్ నువ్వే స్టార్ట్ చేయాలి అని అంటారు రేఖ. అది అమ్మా, అత్తయ్య వాళ్ళు చేస్తే బాగుంటుంది కదా అంటుంది ఐషు. శ్రావణి వాళ్ళ అమ్మగారు, నువ్వు ఆడపడుచువి, నువ్వే చేయు, ఏం పర్వాలేదు, మీ వదిన కోరిక కూడా అదే అంటారు. ఇంకెక్కువ వాదించకుండా ఐషు శ్రావణికి గాజులు వేసి స్టార్ట్ చేస్తుంది. తర్వాత కిరణ్తో వేయించి ఇంకా మిగిలిన వాళ్ళతో చేస్తారు. ఐషు శ్రావణిని గమనిస్తూ ఉంటుంది. శివ్ అది చూసి, ఏంటి బుజ్జి శ్రావణినే చూస్తున్నావు? కన్నా, వదిన ఇవాళ రేపట్లో డెలివరీ అయిపోతుంది, తేడా కనిపిస్తుంది అంటుంది. ఇంకా 10 డేస్ టైం ఉంది కదా, స్కాన్ డేట్ బట్టి ఎప్పుడూ అవ్వదు కన్నా, నార్మల్ డెలివరీ ముందే అవుతుంది. రేఖ గారిని పిలిచి, అమ్మా, వదినికి ఇబ్బంది అవుతుంది, తొందరగా అయ్యేటట్లు చూడండి అంటుంది ఐషు. హారా, పొద్దున్నుంచి కొంచెం బ్యాక్ పెయిన్ అంటుంది అంటారు ఆవిడ. ఎక్కువసేపు కూర్చోలేదు, తొందరగా పూర్తి చేయండి అమ్మా అని అంటుంది ఐషు. సరేరా, నేను చూసుకుంటాను అంటారు. సిస్, ఇంత బుద్ధిగా ఉంటే వీళ్ళు అల్లరి చేస్తున్నారు అంటావేంటి అడుగుతాడు మైక్. కాసేపు ఆగు బ్రో, అప్పుడు నీకే తెలుస్తుంది అంటుంది ఐషు. రోజీ నవ్వుతూ, ఐషు, ఒకేసారి ఇద్దరిని చూసుకోవడం ప్రాబ్లం కదా అంటుంది. కష్టమే కానీ నాకు కష్టం లేదు, కన్నానే వాళ్ళని చూసుకుంటారు, ఇంక శాంతమ్మ సత్యం చాచు ఉన్నారుగా, అంత ఇబ్బంది ఏమీ లేదు. బ్రో బాగా హెల్ప్ చేస్తారు కదా, అసలు ఆఫీస్లో చూసే బ్రోకి మీ దగ్గర చూసే బ్రోకి ఎక్కడా పోలికుండదు కదా. శివ్ అంతే, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాడు అని మైక్ అంటాడు. నెక్స్ట్ మంత్ రోజుకి కూడా చేయాలి ఫంక్షన్ అంటుంది ఐషు. మీ ఇష్టం, ఏం చేస్తారో చేయండి, ఏం కావాలో మీరే చూసుకోవాలి అంటాడు మైక్. అవును, ఆంటీ రాలేదేంటి అడుగుతుంది. అమ్మ లేదు ఐషు, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్కి బాగోకపోతే చూడ్డానికి అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళింది. ఫంక్షన్ లాస్ట్కి వచ్చేయడంతో ఐషు, రారా హారతి ఇద్దాం అని పిలుస్తారు రేఖ. శ్రావణికి హారతి ఇచ్చి లేపి వెళ్ళి కాసేపు పడుకోమంటారు. శ్రావణి లోపలికి వెళ్ళి పడుకుంటుంది. గెస్టులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడంతో కాసేపు ఆ హడావుల్లో అందరూ ఉంటారు. శ్రావణికి కిరణ్ భోజనం తీసుకువెళ్ళి తినిపించినా తినలేక కొంచెం తిని చాలు కిరణ్ అంటుంది. అసలేమీ తినలేదు, తినబుద్ధి కావటం లేదు కిరణ్, ప్లీజ్ అంటుంది శ్రావణి. సరే, కాసేపు ఆగి మళ్ళీ తినాలి అంటాడు కిరణ్. అలాగే అంటుంది చిన్నగా నవ్వుతూ. కిరణ్ బయటికి వస్తూ, ఫోన్ పక్కనే పెట్టుకో, ఏదన్నా అవసరమైతే నువ్వు లేచి రాకు, కాల్ చేయి అని చెబుతాడు. అలాగే కిరణ్ అంటుంది శ్రావణి. కిరణ్ బయటికి వచ్చి గెస్టులను చూసుకునే పనిలో పడతాడు. వాళ్ళందరూ భోజనాలు చేసి వెళ్ళాక, కిరణ్ మీరు కూడా చేయండి అంటారు హరిగారు. కిరణ్, శివ్, మైక్ ఉండడంతో ముగ్గురు లంచ్ చేసేస్తారు. శ్రావణి కోసం ఐషు లోపలికి వెళ్ళేసరికి కొంచెం ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది శ్రావణి. ఐషుకి అనుమానంతో, వదినా, పెయిన్గా ఉందా అని అడుగుతుంది. అవును ఐషు, కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది అంటుంది చిన్నగా. ఐషు పొట్ట చెక్ చేసి బయటికి వచ్చి, అన్నా, వదిన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అని చెబుతుంది. కిరణ్ లోపలికి వెళ్ళి శ్రావణిని ఎత్తుకొని తీసుకువస్తాడు. శ్రావణి ఐషు చేయి పట్టుకొని, నాకు నువ్వే డెలివరీ చేయాలి అని అడుగుతుంది. భయం లేదు వదినా అంటుంది ఐషు. ప్లీజ్ ఐషు, నాకు నువ్వు ఉంటే ధైర్యం అంటుంది శ్రావణి. ఐషు శివ్ వైపు చూడగానే, నేను పిల్లల్ని చూసుకుంటాను వెళ్ళు అంటాడు. ఇంక శ్రావణితో ఐషు వర్క్ చేసే హాస్పిటల్కి వెళ్తుంది. శివ్ పిల్లల్ని తీసుకొని శాంతా సత్యంతో ఇంటికి వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళిన కాసేపటికి శ్రావణి పండంటి ఆడపిల్లకి జన్మనిస్తుంది. ఐషు బేబీని తీసుకొని బయటికి వచ్చి కంగ్రాట్స్ చెప్తూ కిరణ్ చేతుల్లో పెడుతుంది. వదిన్ని రూమ్కి 5 నిమిషాల్లో షిఫ్ట్ చేస్తారు, వెళ్ళి చూడండి అని చెప్పి, అన్నా, నేను బయలుదేరుతాను, పిల్లలకి ఫీడ్ చేయాలి, చాలా టైం అయింది అంటుంది. హరిగారికి రేఖ గారికి హ్యాపీ పాప పుట్టడంతో హరిగారు, పదరా నేను డ్రాప్ చేస్తాను అంటారు. అంకుల్, నేను డ్రాప్ చేస్తానులే, మీరుండండి అని పాపని చూసి మైక్, రోజీ కూడా ఐషుని డ్రాప్ చేయడానికి స్టార్ట్ అవుతారు. ఐషు ఇంటికి వచ్చేసరికి ఇద్దరు మంచి నిద్రలో ఉంటారు.
ఆకలికి ఏడవలేదా కన్నా అని అడుగుతుంది. లేదు బుజ్జి, పొద్దున్నుంచి బాగా ఆడారు కదా, అలసిపోయినట్టున్నారు, కారులో ఎక్కగానే పడుకున్నారు, ఇంక లేవలేదు అంటాడు శివ్. మైక్ వాళ్ళు కాసేపు అక్కడుండి వెళ్ళిపోతారు. నేను వెళ్ళి కిరణ్ని కలిసి వస్తాను బుజ్జి అని శివ్ కూడా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు. ఐషు ఫ్రెష్ అయ్యి వచ్చి పిల్లల పక్కన పడుకొని, మీరు కూడా అలా కష్టపడకుండా బయటికి వచ్చేవాళ్ళు, నా వల్ల మీరు ప్రమాదంలో పడ్డారు, మిమ్మల్ని మీ నాన్నని చాలా బాధ పెట్టాను, సారీ బంగారాలు అని ఇద్దరికీ ముద్దు పెడుతుంది. వాళ్ళమ్మ స్పర్శ తెలియగానే ఇద్దరికీ ఆకలి గుర్తుకొచ్చిందేమో, ఇద్దరూ పాల కోసం తడమడం మొదలుపెట్టారు. ఐషు నవ్వుతూ, ఇప్పటి వరకు ఆకలి గుర్తుకు రాలేదా అంటూ ఇద్దరికీ ఫీడ్ చేసి వాళ్ళతో పాటు పడుకుంటుంది. షూ కిరణ్ పాపని చూసి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు మంచి నిద్రలో ఉండడంతో వర్క్ చేయడం మొదలు పెడతాడు. రోజులు అందరికీ సంతోషంగా గడుస్తూ కిరణ్ వాళ్ళ పాపకి బారసాల రోజు వస్తుంది. పాపకి హా అక్షరంతో పేరు రావాలి అని పంతులు గారు చెప్పడంతో హన్షిత అని పేరు పెడతారు. శ్రావణి వాళ్ళ పేరెంట్స్ ఇంక వెళతాము అంటే ఇంకో వారంలో రోజీకి సీమంతం చేయాలి అని ఆపేస్తారు. రోజీకి మైక్ వాళ్ళ అమ్మ కోరిక మేరకు అందరూ కలిసి సీమంతం చేస్తారు. మైక్ చాలా ఎమోషనల్ అవుతాడు. అందరూ వాళ్ళ కోసం అన్నీ చేయడంతో, మైక్ బ్రో, నువ్వు నేను ఏడిస్తే కామెడీగా ఉంటుంది, మనం ఏడవకూడదు బ్రో, అందరినీ ఏడిపించాలి కానీ అంటుంది ఐషు. మైక్ ఆ మాటలకి నవ్వి శివుని హగ్ చేసుకొని, ఇదంతా నువ్వు నా ఫ్రెండ్ అవ్వడం వల్లే, థ్యాంక్ యూ శివ్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటాడు. ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ అవసరమా అని కిరణ్ కూడా వాళ్ళ హగ్లో కలుస్తాడు. మైక్ వాళ్ళ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రోజీకి సీమంతం ఘనంగా చేసి వాళ్ళ కోరిక తీరుస్తారు. శ్రావణి వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఇక ఇండియా వెళ్ళిపోతారు. మరో 2 నెలలు ఎలా గడిచాయో తెలియకుండానే గడిచాయి. అయాన్ష్ ఆషికకి అన్నప్రాసన ఫంక్షన్ చేయాలి అని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు శివ్. ఫస్ట్ గుడిలో చేయాలి అనుకున్నారు కానీ మళ్ళీ శివ్ ఆ ఇంటిలో అన్ని మెమరీస్ ఉండాలని ఇంట్లోనే ఏర్పాట్లు చేస్తాడు. ఐషు కూడా పిల్లలకి 5వ నెల వచ్చినప్పటి నుంచి హాస్పిటల్కి ఉదయం ఒక 3 గంటలు వెళ్ళడం స్టార్ట్ చేసింది. హాస్పిటల్లో కూడా కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని ఇన్వైట్ చేస్తుంది. కన్నా, రేపు భోజనాలకి ఎంతమంది అవుతున్నారు అంటుంది ఐషు. ఒక 100 మంది దాకా అవుతారు బుజ్జి. ఎప్పుడు ఎవరిని వద్దంటావు కదా కన్నా, ఈసారేంటి అటు ఆఫీస్లో వాళ్ళని ఇటు మా హాస్పిటల్ వాళ్ళని కూడా పిలిచావు అని అడుగుతుంది. రేపు చెబుతాలే ఎందుకో, అన్నీ సీక్రెట్ లాగా నీ దగ్గరే దాచుకో అంటుంది అలకగా ఐషు. ఓయ్, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నేను అనుకుంటే నువ్వేంటి ఈ అలక, నువ్వెంత అలిగినా నేను రేపే చెబుతాను అంటాడు శివ్. సరేలే, వెయిట్ చేస్తాం. పిల్లలిద్దరూ 5వ నెల నుంచే పాకడం మొదలు పెట్టడంతో వాళ్ళని ఎక్కువ కింద ఫ్లోర్ మీదే ఉంచుతున్నారు. శుభ్రంగా గదంతా తిరుగుతూ అన్నీ పీకి పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళ అల్లరికి శివ్ నవ్వుకుంటూ ఉంటే ఐషు గోల చేస్తూ ఉంటుంది. ఇద్దరూ ఆడి ఆడి ఇంకా శివ్ దగ్గరికి చేరుతారు. శివుని పట్టుకొని నిలబడాలని ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు నాలాగే 7వ నెలలో నడిచేటట్టున్నారు కన్నా అంటుంది. పిల్లలిద్దరూ ముద్దుగా బొద్దుగా, శివ్ ఐషు ఇద్దరు హైట్ అవడంతో వాళ్ళు కూడా పొడవుగానే కనిపిస్తూ 6 నెలలకే సంవత్సరం పిల్లల్లా అనిపిస్తారు. చేసే పనులు కూడా ఇద్దరివి అలాగే ఉంటాయి. వాళ్ళిద్దరి ప్రయత్నాలకి శివ్ హెల్ప్ చేస్తూ నించోబెట్టి పట్టుకుంటాడు. ఏదో సాధించినట్టు ఇద్దరు కేకలు వేస్తూ శివ్ బుగ్గలకి ముద్దులు పెడుతుంటారు చెరోవైపు. మరి నాకు అంటుంది ఐషు. ఇద్దరూ నవ్వుతూ ఐషుకి కూడా ముద్దులు పెడతారు. రేపాం తింటారా అని అడగగానే నిలువుగా తింటాము అని తల ఊపుతారు. చూడు కన్నా, 5వ నెలలో జుత్తు తీయిద్దామంటే చిన్నపిల్లలు వద్దు అన్నావు, ఇప్పుడు ఎంత పెరిగిపోయింది, మళ్ళీ 9వ నెల వరకు ఆగాలి, ఇద్దరికీ చిరాగ్గా ఉంటుంది, పిలకలు వేస్తే పీకి పెడుతున్నారు అంటుంది. మరి 5వ నెలలో ఏంటి బుజ్జి, 9వ నెలలో కూడా నీ గోల పడలేక ఓకే అన్నా, లేదంటే 11వ నెలలో చేయించేవాడిని, వద్దులే బాబు, 9కి ఫిక్స్ అవు అంటుంది ఐషు. శివ్ ఇద్దరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అమ్మకి కొంచెం తెక్కుంది కదా అంటాడు. ఇద్దరు నవ్వుతూ అవును అన్నట్లుగా నిలువుగా తల ఊపుతారు. మిమ్మల్ని అని ముగ్గురిని చిన్నగా ఒక్కొక్కటి వేస్తుంది ఐషు. అది మాకు తగల్లేదు అన్నట్లుగా ఇద్దరు ఐషు వైపు చూస్తూ నవ్వుతారు.
ఇంక వెళ్ళి స్నానం చేయండి అని అంటాడు శివ్. ఇద్దరికీ నీళ్లతో ఆడడం ఇష్టం అన్నట్టుగా స్నానం అనగానే పాక్కుంటూ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి క్లాప్ కొడుతూ ఉంటారు. నీళ్ళంటే ఎంత ఇష్టమో ఇద్దరికి. వీళ్ళకి స్నానం అంటే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అనుకుంటూ వెళ్తుంది ఐషు. శివ్ కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవ్వగానే వాళ్ళ నాన్నని చూడగానే ఇంకా హుషారు ఎక్కువయ్యి టబ్లో కూర్చొని నీళ్ళల్లో చేతులతో కొడుతూ ఆడతారు ఇద్దరు. వాళ్ళ ముగ్గురు చేసే అల్లరికి ముద్దుగా విసుక్కుంటూ అలాగే తడుస్తూ వాళ్ళ స్నానం ముగిస్తుంది ఐషు. తీసుకువెళ్ళు కన్నా, ముగ్గురు కలిసి నన్ను ఎలా తడిపేశారో చూడండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు వెళ్ళండి అంటుంది. నీకు కూడా హెల్ప్ చేయాలా బుజ్జి, చాలా గ్యాప్ కూడా వచ్చింది అని బొగ్గ మీద ముద్దు పెట్టి అడుగుతాడు. వాళ్ళ నాన్న ముద్దు పెట్టగానే వాళ్ళు కూడా ముద్దు పెడతారు ఐషుకి. శివ్ అన్న మాటకి ఐషుకి అప్పటికే సిగ్గుతో బొగ్గలు ఎరిపెక్కితే అది చూసి శివ్ అందంగా నవ్వుతూ, ఈ ఒక్కరోజే నీకు రెస్ట్ బుజ్జి, రేపటి నుంచి ఇంక నేను వదలను అంటూ ఐవింగ్ చేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కన్నా, మళ్ళీ అల్లరి స్టార్ట్ చేశావా అంటూ అదురుతున్న గుండె మీద చెయ్యి వేసుకొని శివ్ అన్న మాటలు తలుచుకుంటూ నవ్వుకుంటుంది. ఇంతకీ రేపేం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు కన్నా అని ఆలోచిస్తుంది ఐషు. రేపు నేను ఇచ్చే సర్ప్రైజ్కి ఎగిరి గంతులు వేస్తుంది మీ అమ్మ అంటూ పిల్లల్ని రెడీ చేస్తాడు శివ్. ఇంతకీ శివ్ ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు? కథ కొనసాగుతుంది. ఇంతకీ ఐషు ఎగిరి గంతులేసేంత సర్ప్రైజ్ శివ్ ఏమి ఇవ్వబోతున్నాడు మీరు కూడా గెస్ చేయండి. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరు కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేరు రేపు చెప్తాను. అలాగే కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.